నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రాత్రిపూట పెరుగు తినాలా లేదా అనేది కొంతమంది చర్చ. కొంతమంది తినకూడదు అంటారు. అది సొంత కవిత్వం. తినకూడదు అని చెప్పే వాళ్ళకి ఏ రకమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. రాత్రిపూట పెరుగు నిర్భయంగా తినచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నము కావు. ఎవరైతే పెరుగు తింటే ఏదో అయిపోద్దని చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, వద్దనే వాళ్ళు శాస్త్రం ఏం చెప్తారంటే, పెరుగు తింటే నీకు సైనసైటిస్ పెరిగిపోతుంది, పెరుగు తింటే దగ్గు పడిశం ఎక్కువ వస్తుంది, పెరుగు తింటే దగ్గు పడిశంతో పాటు గొంతు నొప్పి వస్తుంది, పెరుగు తింటే ఆస్తమా వస్తుంది. మళ్ళీ వాళ్ళే చెప్తుంటారు మధ్యాహ్నం పూట పెరుగు తిను, రాత్రిపూట పెరుగు తినద్దు అంటారు. మధ్యాహ్నం పూట పెరుగు తిన్నా, రాత్రిపూట పెరుగు తిన్నా, పెరుగు తినటం వల్ల శ్వాసకోశ సమస్యలు రావు. ఉత్పన్నం దానికి దీనికి సంబంధం లేదు. పెరుగులో కాల్షియం ఉంది, పెరుగులో విటమిన్లు ఉన్నాయి, పెరుగులో B12 ఉంది. ఇన్ని పోషక పదార్థాలు ఉన్న పెరుగు పిల్లల ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంది. మధ్యాహ్నం పూట అన్నం తిని పెరుగు వేసుకొని అన్నం తింటే వద్దంటే నిద్ర వస్తుంది. రాత్రిపూట కూడా పెరుగు వేసుకుని తింటే శుభ్రంగా గాఢమైన నిద్ర వస్తుంది. అదే కాకుండా మాంసాహారము తిన్న తర్వాత పెరుగుతో అన్నం తింటే ఈ మాంసాహారంలో ఉపయోగించే ఈ మసాలా దినుసులను తటస్థపరచడానికి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అధికంగా ఉత్పత్తి కాకుండా, గ్యాస్ ట్రబుల్ రాకుండా, పుల్లటి తేపులు రాకుండా, గుండెల్లో మంట రాకుండా కాపాడుతుంది. ఈ పెరుగన్నం అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తటస్థపరుస్తుంది. కొంతమందికి అన్నవాహిక జీర్ణాశయం జంక్షన్ లో కండరాలతో కూడిన కవాటం ఉంటుంది. స్థూలకాయం ఉన్నవాళ్ళు, చాక్లెట్ తినేవాళ్ళు, ఎక్కువగా కాఫీ టీ అధికంగా తాగే వాళ్ళకి ఈ కవాటం పనిచేయదు. మనం తిన్న అన్నము అన్నవాహికలోకి వచ్చేసి పుల్లగా తేపులు, రాత్రిపూట గుండెల్లో మంట, తీవ్రమైన మంట, ఒక్కో సందర్భంలో ఇది హార్ట్ అటాక్ అన్నట్టు గుండెలో మంట వస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండాలంటే పెరుగన్నం తినాలి. ఎక్కడా కూడా ఏ శాస్త్ర పరిశోధనలో కూడా పెరుగన్నం తినటం వల్ల అనర్థాలు ఉన్నాయి, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వస్తాయి, ఆస్తమా వస్తుంది, గుండె జబ్బు ఏ జబ్బు వస్తుందని ఎక్కడా లేదు. కనుక నిర్భయంగా పెరుగన్నం తినచ్చు. పిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు, అలాగే గుండెపోటు పక్షవాతం ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. అయితే పిల్లలు తినే పెరుగుకి వాడే పాలు 3% కొవ్వు కాకుండా పిల్లలకేమో 7-8% కొవ్వు ఉండాలి. పెద్దవాళ్ళు గుండె జబ్బులు, షుగరు, పక్షవాతం ఉన్న వాళ్ళకి తక్కువ కొవ్వు ఉండే ఫ్యాట్ ఉండే పాలను మనం కొనుక్కోవాలి. లో ఫ్యాట్ మిల్క్ అవి కొనుక్కుని జబ్బులున్న వాళ్ళు పెద్దవాళ్ళు వాడితే, పిల్లలకి అధికముగా ఫ్యాట్ ఉంటే అది వాళ్ళకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక పెరుగు అనేది మాంసాహారం తర్వాత పెరుగు అన్నం కలిపి తాలింపు వేసి దాంట్లో నూనె, కరివేపాకు, మిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, పప్పులు ఇవన్నీ వేసి తాలింపేస్తారు. ఆ తాలింపేసిన పెరుగన్నంలో దానిమ్మ గింజలు కూడా వేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది. దానిమ్మ గింజలతో పాటు కిస్మిస్, ఎండు ద్రాక్ష కూడా వేస్తే ఇంకా దాని రుచి బాగా పెరుగు. కనుక ఎవ్వరూ కూడా రాత్రిపూట పెరుగన్నం తినకుండా ఉండకూడదు. అందరూ తినచ్చు. ఆస్తమా ఉన్నవాళ్ళు తినచ్చు, సైనసైటిస్ ఉన్నవాళ్ళు తినచ్చు, గొంతు నొప్పి ఉన్నవాళ్ళు తినచ్చు, దగ్గు పడిచి ఉన్నవాళ్ళు తినచ్చు. దీనికి దానికి ఎటువంటి సంబంధం లేదు. గనక పెరుగన్నం తింటే శ్వాసకోశ వ్యాధులు పెరిగిపోతాయి అనే కథ ఎవరు కూడా నమ్మద్దు. అది కేవలం అపోహ మాత్రమే. అపోహలకు ఎటువంటి తావు ఇవ్వద్దు.